ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి నారాయణపేట జిల్లా కేంద్రానికి వచ్చిన నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పన్నికారెడ్డి ఘన స్వాగతం పలికారు. నారాయణపేట బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన చేయూత మహాలక్ష్మి పథకాలను ఆమె ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించి వారితో కాసేపు ముచ్చటించారు. ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం అనేది కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పిన మాట నెరవేర్చుకుంది. నిన్న మన ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో నుంచి మా అందరినీ కూడా అదే బస్ లో కూడా తీసుకొని వెళ్లారు. ఉచిత బస్ లో మొదటి టికెట్ నేను కూడా తీసుకొని బస్సు ప్రయాణం చేసిన ఉచితంగా. ఈ రోజు ఏదైతే మన నియోజకవర్గంలో నిన్న అఫీషియల్ గా స్టార్ట్ చేయమని చెప్పాను, ఎందుకంటే నేను లేనని, ఎందుకంటే ప్రోగ్రామ్ కంటిన్యూ అవ్వాలని చెప్పి ఈ రోజు నేను వచ్చినందుకు మళ్ళీ అందరూ అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరు కూడా అవ్వలు ఎట్లా పోతున్నారో అని చూద్దామని వచ్చిన. తప్పకుండా వాళ్ళందరి సంతోషం చూద్దామని ముందుకు వచ్చిన. చాలా సంతోషంగా ఉంది. దాంతో పాటు రెండో పథకం ఏదైతే చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ అదేదైతే 10 లక్షలకు పెంచిండ్రో అది కూడా ఈ రోజు అమల్లోకి వస్తుంది. మనందరికీ ఇలానే ఏవైతే 6 గ్యారెంటీలు 6 పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేస్తుందని చెప్పిందో 6 పథకాలు కూడా తప్పకుండా 100 రోజుల్లోపు అన్ని 6 పథకాలు కూడా అమల్లోకి వస్తాయని కూడా తెలుసుకుంటున్నాను. ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం అనేది కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా